హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిఎఫ్ఐ బ్లాగ్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సో ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్గా ఒక మంచి వీడియో రెడీ చేసుకొచ్చా అనమాట. ఇవాళ నా ఫేవరెట్ టీం ఐపీఎల్ ఫ్రాంచైజ్ క్రికెట్లో సన్ రైజ్ హైదరాబాద్. సో ఆక్షన్ మొత్తం చూడడం జరిగింది. సో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఇవాళ నేను ఎస్ఆర్హెచ్ ఆక్షన్ ఎలా జరిగింది, ఏ ప్లేయర్స్ తీసుకున్నారు, సో ప్రెడిక్ట్ ప్లేయింగ్ లెవెన్ ని ప్రిడిక్ట్ చేద్దాం అనమాట. సో ఎలా ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. సో సో మన ఆప్షన్ లో మొత్తం తీసుకున్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళే అన్నమాట. సో లివింగ్స్టన్ ని 13 crores పెట్టి తీసుకున్నారు. అది కూడా అతన్ని ఐ గెస్ సెకండ్ ఆర్ థర్డ్ రౌండ్ లో తీసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ జాక్ ఎడ్వర్డ్స్, తను కూడా 3 CR పెట్టి తీసుకున్నారు. సో మోస్ట్లీ మన ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఆల్రెడీ 3 foreigners ఉన్నారు. సో మోస్ట్లీ చాలా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఫోర్త్ స్పాట్ ఎవరు ఫిల్ చేస్తారు అనేది ఎక్స్క్యూజ్ మీ. సో ఆ ఫోర్త్ స్పాట్ ఎవరు ఫిల్ చేస్తారు అనేది మాత్రం కొంచెం క్వశ్చన్ మార్కే. ఇఫ్ దే చూస్ టు గో ఫర్ బ్యాటింగ్ అయితే లివింగ్స్టన్, ఆర్ ఇఫ్ దే చూస్ ఫర్ ఆల్రౌండర్ అనుకుంటే దెర్ ఆర్ మెనీ ప్లేయర్స్ అన్నమాట. సో యూ కెన్ గో విత్ కామిండు మెండిస్ ఆర్ బ్రెండన్ కార్స్. సో వీళ్ళందరూ కూడా వస్తారు. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్ మధ్యలో. మనం ప్లేయింగ్ లెవెన్ మాట్లాడుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడతాం. సో నెక్స్ట్ సలీల్ అరోరా 1.5 CR పెట్టి తీసుకున్నారు. సో ఇతను మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంట. సో డొమెస్టిక్ క్రికెట్ లో కూడా చాలా మంచి హిటర్ అని చదివాను. సో సో అతను కూడా మేబీ ఒక ఒక స్పాట్ ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకోవచ్చేమో. లాస్ట్ టైం మన ఐపీఎల్ లో అనికేత్ వర్మ ఎట్లయితే పర్ఫామ్ చేశాడో ప్రాబబ్లీ ఇతనికి కూడా ఛాన్స్ వస్తే పర్ఫామ్ చేయొచ్చు. మేబీ ఒక మంచి ఫినిషర్ లాస్ట్ టైం లేకుండే మన దాంట్లో. అభినవ్ మనోహర్ కొంచెం ఫామ్ కంటిన్యూ చేయకపోవడం వల్ల వర్కౌట్ అవ్వలేదు లాస్ట్ టైం. మేబీ ఈ ఈసారి ఆ ఫినిషింగ్ లివింగ్స్టన్ కానీ, సలీల్ అరో కానీ, ఆర్ అనికేత్ వర్మ కానీ ఎవరన్నా తీసుకుంటే మన టీం కి బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ మనం షమీన్ కోల్పోయాము. ఐ మీన్ షమీన్ ట్రేడ్ అవుట్ చేశారు. సో అతని యాక్చువల్లీ ఫాస్ట్ బౌలర్స్ ఆప్షన్ లో ఎవరన్నా తీసుకుంటారేమో అని చాలా వెయిట్ చేశాం, కానీ ఎవరిని ఎస్ఆర్హెచ్ టీం అనేది బై చేయలేదు. సో అందరిలోకి కొంచెం బెటర్ ఫాస్ట్ బౌలర్ అంటే శివం మావి. సో ప్రాబబ్లీ తను ప్లేయింగ్ లెవెన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మోస్ట్లీ ఇఫ్ బ్రెండన్ కార్స్ కనుక ప్లేయింగ్ లెవెన్ లో ఉంటే శివం మావి ఉండడు. ఇఫ్ దే చూస్ లివింగ్స్టన్, దెన్ 100% శివం మావి వుడ్ బి ఇన్ ద ప్లేయింగ్ లెవెన్. అది నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ ముగ్గురు కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్, అమిత్ కుమార్, ప్రఫుల్ హింద్ అండ్ షాకిబ్ హుసేన్. సో వీళ్ళందరినీ కూడా బేస్ ప్రైస్ తీసుకోవడం జరిగింది. ఆ, అంత డొమెస్టిక్ క్రికెట్ వీళ్ళ వీళ్ళ స్టాట్స్ చూడలేదు కానీ, బట్ మోర్ ఓవర్ మన ఎస్ఆర్హెచ్ టీం అయితే స్కౌట్ చేసి వీళ్ళని తీసుకోవడం జరిగిందని విన్నాను. సో లెట్స్ సి, మేబీ వీళ్ళకి నెక్స్ట్ ఐపీఎల్ లో ఐ మీన్ నెక్స్ట్ మ్యాచెస్ లో ఏమైనా ఛాన్స్ వచ్చి మంచిగా పర్ఫామ్ చేసుకుంటే మనకు కూడా మంచిగా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇదే ఆప్షన్ లో అయితే వీళ్ళందరినీ తీసుకున్నారు. సో లెట్స్ సి. యాక్చువల్లీ ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు మెయిన్ బేసిక్ గా ఎస్ఆర్హెచ్ కావాల్సింది ఏమనుకున్నాం అంటే ఒక మెయిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఒక స్పిన్నర్ కావాలి. బట్ ఆడ్ గా ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు అయితే బిష్నాయ్ని వదిలేశారు అండ్ మెనీ ఫాస్ట్ బౌలర్స్ ని కూడా ఎవరినంత చేయలేదు. సో నాకేమనిపించింది అంటే మెయిన్లీ దే దే హ్యావ్ చూజన్ దిస్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి కొత్త ప్లేయర్స్ ని ట్రై చేద్దామన్న మైండ్ సెట్ లోనే ఉన్నారని అనిపించింది. ఆల్సో బ్యాటింగ్. సో దే వాంట్ టు గో ఫర్ మెయిన్లీ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ తో టీమ్ ప్లేయింగ్ లెవెన్ చేద్దాం అనుకున్నాను అని అనిపించింది. సో లెట్స్ సి వాళ్ళు ఏం ప్లాన్ తో వెళ్ళారో. లెట్స్ సి.
సో ఇది మన రిటైన్స్ ప్లేయర్స్ లిస్ట్. సో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసిన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ మన ఫేవరెట్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చేసి లాస్ట్ సీజన్ రిలీజ్ చేస్తారనమాట మొన్న. సో జాంపా, రాహుల్ చహర్, నాకు తెలిసి అతనికి 2 మ్యాచ్లు ఏమో వచ్చింది లాస్ట్ సీజన్ లో. దట్టు పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం అనిపించలేదు. మేబీ అతనికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వలేదు. నెక్స్ట్ అభినవ్ మనోహర్, ఇతనికి యాక్చువల్లీ తీసుకున్నప్పుడు అనిపించింది ఇతను ఐ థింక్ హీ వుడ్ బి ద కరెక్ట్ పర్సన్ టు టు ఫినిష్ గేమ్స్. బట్ somehow అది వర్కౌట్ అవ్వలేదు. ఐ థింక్ దే హావ్ రిలీజ్డ్. సో నెక్స్ట్ మల్డర్ కూడా మంచి ప్లేయర్ అన్నమాట, ఒక మంచి ఆల్రౌండర్. సో ఐ థింక్ లాస్ట్ సీజన్ లో అతనికి 1 or 2 గేమ్స్ ఛాన్స్ వచ్చింది డ్యూ టు 3 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎలాగో ఆడతారు. సో ఫోర్త్ ఓవర్సీస్ ప్లేయర్ నాకు తెలిసి లాస్ట్ సీజన్ మొత్తం ఇషాన్ మలింగ కానీ కామిండో మెండిస్ కానీ వీళ్ళిద్దరే, ఐ మీన్ వీళ్ళిద్దరు శ్రీలంక ప్లేయర్స్ కి ఎక్కువ చాయిస్ ఉండే. సో ఇతను 1 or 2 గేమ్స్ వచ్చారు అంతే. And Shami totally out of form last season, so maybe that's the reason they have released him. So actually, Indian uncapped player NKR is capped. So మీరు అదొక్కటి పక్కన పెట్టేస్తే, సో సలీల్ అరోరా ఇస్ అన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇందాక మనం చెప్పినట్టు డొమెస్టిక్ క్రికెట్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అనికేత్ వర్మ లాస్ట్ సీజన్ లో చూసాము. అండ్ స్మరణ్ ఐ థింక్ లాస్ట్ టైం రీప్లేస్మెంట్ లో వచ్చారు. సో ఐ థింక్ ఈజ్ ఆల్సో గుడ్, వెరీ గుడ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ హర్ష్ దూబే డొమెస్టిక్ క్రికెట్ లో ఎక్సలెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అతను మంచి స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడు. సో అండ్ అండ్ ఐ థింక్ లాస్ట్ సీజన్ లో కూడా లాస్ట్ 2 మ్యాచెస్ ఇచ్చారు ఛాన్స్. సో ఐ థింక్ మీరందరూ చూసే ఉంటారు, లైక్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. అమిత్ కుమార్ ఇస్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ప్రఫుల్ హింజ్, షాకిబ్ హుసేన్ అండ్ శివాంగ్ కుమార్. సో ఐ థింక్ వీళ్ళందరినీ డొమెస్టిక్ క్రికెట్ చూసి ఎస్ఆర్హెచ్ స్కౌట్ చేసి తీసుకున్నారని అనుకుంటున్నాం. లెట్స్ సీ ఇఫ్ దే గెట్ సమ్ ఛాన్స్ అండ్ ఐ థింక్ దే షుడ్, హోప్ఫుల్లీ దే షుడ్ పర్ఫార్మ్ వెల్ అండ్ యూస్ దే ఛాన్సెస్. సో ఇది మన టోటల్ స్క్వాడ్. బ్యాటర్స్ వచ్చేసి హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసిన్, అనికేత్ వర్మ, స్మరణ్. అండ్ ఆల్రౌండర్స్ మా దాంట్లో చాలా ఎక్కువ ఉన్నారు. సో ఐ మీన్ చూస్తే కమిన్స్, లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్. ప్రాబ్లీ నాకు తెలిసి జాక్ ఎడ్వర్డ్స్ కి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎట్లా చూసుకున్నా కూడా ఐ డోంట్ థింక్ హీల్ గెట్ ఛాన్స్ ఇన్ ప్లేయింగ్ 11. ఐ థింక్ హీ కుడెంట్ మేక్ ఇట్, బట్ స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ప్రాబ్లీ ఐ థింక్ హీ కెన్. అండ్ బౌలర్స్ వచ్చేసి హర్షద్ పటేల్, బ్రెండన్ కాస్ is also an all-rounder. So probably I think for me రీసెంట్ ఇంగ్లాండ్ టెస్ట్ లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో మెయిన్ బౌలర్ కింద. సో మన టీమ్ లో కూడా ఛాన్స్ వస్తే, సో ఫారినర్స్ కాబట్టి, ఇఫ్ నాట్ లియామ్ లివింగ్స్టన్, ఐ థింక్ బ్రెండన్ కార్ షుడ్ బి ద మెయిన్ బౌలర్. సో అతను లేకపోతే కనుక ప్రాబ్లీ శివం మావి వుడ్ బి అవర్ మెయిన్ బౌలర్. కమిన్స్ అండ్ శివం మావి వుడ్ బి స్టార్టింగ్ విత్ దే స్పెల్స్. అండ్ జయదేవ్ ఉన్నది కదా తెలిసిందే, మనం స్లో బాల్ చేస్తాడు. సో వికెట్ టేకర్ అన్నమాట. సో అండ్ ఇషాన్ మలింగ కూడా వెరీ గుడ్ యార్కర్స్ మనం చూసాం. సో ఐ థింక్ దే వుడ్ మేక్, ఆల్ దిస్ టీమ్ వుడ్ మేక్ ఏ, ఐ మీన్ ప్లేయింగ్ లెవెన్ బాగుంటది అని అనుకుంటున్నా. సో లెట్స్ సి నెక్స్ట్ మనం ప్లేయింగ్ లెవెన్ ని ప్రిడిక్ట్ చేద్దాం. సో నా వరకు దిస్ వుడ్ బి మై ప్లేయింగ్ లెవెన్. అగ్రెసివ్ ఆడాలనుకుంటే సో మెయిన్లీ దే విల్ గో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అండ్ హెన్రిక్ క్లాసిన్, లెవెన్ లివింగ్స్టన్. సో ఈ స్పాట్ నేను లెవెన్ లివింగ్స్టన్ కి ఇచ్చాం కాబట్టి కింద బ్రెండన్ కార్స్ ని తీసేసాం. సో వీఆర్ గోయింగ్ విత్ బ్యాటింగ్ కాబట్టి, సో విల్ బి కమింగ్ ఇన్ ప్లేయింగ్ లెవెన్. అండ్ ఎన్కేఆర్, ప్యాట్ కమిన్స్,
Harshar Patel, Rishan Ansari, Jaydev Unadkat, or Harsh Dubey, and Shivam Mavi. సో స్పిన్ ఉంది, పేస్ ఉంది, అండ్ ఆల్రౌండర్ ఇన్ ఎట్ 7 వరకు మనకి బ్యాటింగ్ ఉంది. సో ప్రాబబ్లీ దిస్ వుడ్ బి అవర్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఇఫ్ దే ఆర్ చూజన్ టు బి బ్యాటింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే బ్యాలెన్స్డ్ అనమాట. సో కొంచెం బౌలింగ్ ఉండి బ్యాటింగ్ కూడా బ్యాలెన్స్ చేసే టీం వచ్చేసి ఇది నా వరకు. సో ఆల్మోస్ట్ సేమ్. అండ్ లేవ్ లివింగ్స్టన్ ప్లేస్ లో అనికేత్ వర్మ వచ్చాడు. అండ్ యాజ్ ఎ సెడ్, ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ లో బ్రెండన్ కార్స్ రీప్లేస్ చేశాడు. దట్స్ ఆల్. అండ్ మేబీ హర్ష్ దూబే ఆర్ జీషన్ అన్సారీ కెన్ ఫిల్ స్పిన్నర్ ప్లేస్. సో దట్స్ మై ప్లేయింగ్ లెవెన్ ఆఫ్ బ్యాలెన్స్డ్. సో కమిన్స్ అండ్ కార్స్ కెన్ బౌల్ వెరీ గుడ్ పవర్ ప్లే. సో ఎర్లీగా వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్పిన్ అండ్ జయదేవ్ ఉనత్కత్ అండ్ హర్షర్ పటేల్ స్లో బాల్ స్పెషలిస్ట్. సో ప్రాబబ్లీ మనకి ఉన్న దాంట్లో దిస్ వుడ్ బి మై బెస్ట్ బ్యాలెన్స్డ్. సో దే వాంట్ టు విన్ మ్యాచెస్, ఐ థింక్ దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఫర్ మీ, అట్లీస్ట్ ఫర్ మీ. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. అండ్ పైన స్పాట్ అనికేత్ వర్మ అని రాసాం కదా, ప్రాబ్లీ దట్ కెన్ ఫిల్ విత్ సలీల్ అరోరా ఆర్ స్మరన్ ఆర్ ఏ ప్లేయర్ సూటబుల్ ఫామ్ లో ఉన్నాడు అనిపిస్తే ఐ థింక్ దే విల్ ఫిల్ దట్ స్పెసిఫిక్ ప్లేస్. అండ్ ఫారినర్స్ అంటారా, ఇప్పుడు ట్రావెల్స్ హెడ్ ఫామ్ లో ఉన్నాడు, క్లాసిన్ ఫామ్ లో ఉన్నాడు. ఐ థింక్ ఇఫ్ దే గెట్ సమ్ ఇంజురీ సమ్మన్ విల్ బి రీప్లేసింగ్ దెమ్. సో ఉన్నారు మనకి. బౌలర్స్ లో అయితే ఇషాన్ మలింగా ఉన్నాడు, కామిండు మెండిస్ ఆల్రౌండర్ ఉన్నాడు. సో లెట్స్ సి. ప్రెసెంట్ అయితే నా వరకు దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఫర్ ఎస్ఆర్హెచ్. అండ్ ఈ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి బౌలింగ్ అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు విన్ మ్యాచెస్ త్రూ బౌలింగ్, ఐ థింక్ దిస్ విల్ బి ద బెస్ట్ వన్. బ్రెండన్ కార్స్ వచ్చాడు, శివం మావి వచ్చాడు, అండ్ హర్షర్ పటేల్, జయదేవ్ ఉనత్కత్, ప్యాట్ కమిన్స్ అండ్ హర్ష్ దూబే. అండ్ దట్స్ ఆల్ గైస్. కంటెంట్ నచ్చితే కనుక అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకేమనిపించింది, మీరు మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటో కమెంట్ చేయండి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. లెట్స్ హోప్ సన్ రైజర్స్ వుడ్ విన్ IPL 2026 టైటిల్. థ్యాంక్ యూ గైస్. సీ యూ. Bye bye.